హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిలుక మా జడ్జల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి, స్వామి స్వామి అసలు కాలం అంటే ఏమిటి, శుభకల్పం అంటే ఏమిటి అని అడిగిందంటండి. అప్పుడు ఆ తండ్రి చాలా చక్కగా ఇలా వివరించాడంట. ఒక చిన్న కథ చెప్తాను చూడు. మనుషులు తమ ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయి అనుకుందాం. మొత్తం ఆ రోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తారు మనుషులు? డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగిల్చకుండా వాడేసుకుంటారు. అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరే కాలం. ప్రతిరోజు 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. కాలం అందరికీ సమానంగా ఉంటుంది. టైం లేదు అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చెయ్యాలనే ఉద్దేశం ఉందా లేదా అన్నది ముఖ్యం. స్వామి చిలుకకు సమయం గురించి వివరించాడంట. ఇక కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను, విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతుంటుంది. ఆ నిధి చివరిలో మన కళ్ళ ముందు కదలాడుతూ జీవితాన్ని ఎలా జీవించాలో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఒక రచయితో, చరిత్రకారుడో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరిచి చూసుకొని సరిచేసుకుంటూ ఉంటాడు. అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. కాలం ఎగిరిపోతుందన్న చెడ్డవార్త, దానిని నడిపే సారథి నువ్వే అన్నది శుభవార్త. అశుభం శుభం ఎప్పుడవుతుందంటే కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాకుండా ఒక గొప్ప అవకాశంగా చూసినప్పుడు. ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే 365 డేస్ అంటే 365 రోజుల తర్వాత ఒక మంచి ముగింపును సృష్టించగలుగుతారు. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే. ఏం సాధించాలన్నా నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టు కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు. నిజంగా చెప్పాలంటే ఆ భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం ఏమిటంటే కాలం. కాలాన్ని మనం ఏ విధంగా అయితే సద్వినియోగం చేసుకుంటామో మనకు భవిష్యత్ అంతా సుఖంగా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి తండ్రి చాలా చక్కగా చిలుకకు మరిన్ని విషయాలు వివరించాడు. కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటారు. వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడలేదు, ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం, శిథిలం, సుఖం, దుఃఖం, జయం, అపజయం ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి ఆనందాన్ని అన్వేషించడం ఆపి ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుకోమని, అదే శాశ్వతమని, దానికి భక్తియోగం మార్గమని నేను ఆల్రెడీ గీతలో శ్రీకృష్ణ భగవాని రూపంలో చెప్పాను కదా. మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది. విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేదే ఆలోచన. సహనం, సమయాలను మించిన యోధులు ఎవరు ఉండరు. కాబట్టి ఇప్పుడే ప్రతి క్షణమే మనుషులు చక్కగా కాలాన్ని వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తులో వారికి తిరిగి ఉండదు. కానీ ఆ కాలాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? మంచి పనికి, మంచి ఆలోచనలకు, మంచి దృక్పథం కలిగి ఉండడానికి, మంచి ఆరోగ్యం కలిగి ఉండడానికి, మంచి సమాజాన్ని నిర్మించడానికి అని శ్రీకృష్ణ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ చిలుకకు వివరించాడంట. చూసారు కదండి, ఆ తండ్రి ఆ చిలుకకు కాలం యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా వివరించాడో. మీ కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంతవరకు చూసినందుకు ఆ భగవంతుని నీల మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.